ఫస్ట్ టైం ఏ ఏజ్ లో బాలనటుడిగా వచ్చారు? అప్పుడు గుర్తుందా మీకు ఆ టైం? అసలు బాగా క్లియర్ రా మెమరీ, ఫోటో మెమరీ, నాకు ఫోటో మెమరీ. అది కూడా మళ్ళీ తమాషా ఏంటంటే మొత్తం కుటుంబంతో ఎంటర్ అయ్యాం. కృష్ణ గారు, విజయమ్ల గారు, జయసుధ నా కజిన్, ఫస్ట్ కజిన్, మీకు తెలుసో లేదు, మదర్ బ్రదర్ డాటర్. తనకి అదే ఫస్ట్ పిక్చర్. తనకి 12 ఏళ్ళు, నాకు 7 ఏళ్ళు. సో మీ ఇద్దరం ఫస్ట్ ఎంట్రీ. అక్క అక్క నేను కదా కొంగు పట్టుకుని తిరుగుతుండేవాడిని. ఫస్ట్ ఎంట్రీ ఎస్వి రంగారావుతో షార్ట్. అంటే ఎస్వి రంగారావు అంటే గొప్ప నటుడు, నాకు అప్పుడు అర్థమయ్యేది కాదు, కానీ చూస్తే భయమేసేది. పెద్ద పర్సనాలిటీ. తర్వాత మాయాబజార్ చూసేవాడిని, ఆయన రాక్షసుడు కేటపతి ఉండేది, చూసే రోగా అని కూడా. ఆయన వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు, డిఫరెంట్ రోల్లో కనిపిస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? హీరోగా 82లో ఎంటర్ అయ్యాను. 82, 16 years అప్పుడు. అక్కడి నుంచి ఆల్మోస్ట్ వరుసగానే వెళ్ళిపోయాను. మధ్యన ఒక పొలిటికల్ బ్రేక్, ఓకే, మళ్ళీ బ్యాక్. సెకండ్ ఇన్నింగ్స్ కొంత టైం పట్టింది, బట్ చేస్తూనే ఉన్నా. ఇప్పుడు లైమ్ లైట్లోకి వచ్చాం. అంటే లైమ్ లైట్ మీనింగ్ సక్సెస్ తర్వాత సక్సెస్. కెరియర్ స్టార్టింగ్ నుంచి కూడా ఆల్వేస్ ట్రైడ్ సంథింగ్ డిఫరెంట్. ఐ వాంటెడ్ టు డూ దట్. మోర్ దెన్ అ స్టార్, ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బి అన్ యాక్టర్. అండ్ ఐ ఆల్వేస్ ఫీల్ నేను ఒక యాక్టర్ అని. స్టార్డమ్ వచ్చిపోతుంటుంది, యాక్టర్ అనేది నిలబడుతుంది. దట్స్ ఇట్. ఐఎమ్ ఎంజాయింగ్ ది లైమ్ లైట్ టుడే. సో అందువల్ల ఇప్పటికి కూడా మీరు కంటిన్యూస్ గా సినిమాలు చేయగలుగుతున్నారేమో, అప్డేట్ అవ్వడం కూడా. నాకు 2 గురువులు, జంజాల గారు, విజయనిర్మల గారు. 2 స్కూల్స్లో, ఒక స్కూల్లో డిసిప్లిన్ నేర్చుకున్నా, ఒక స్కూల్లో యాక్టింగ్ నేర్చుకున్నా. నాకు తెర మీద గురువులు కొంతమంది ఉన్నారు. ఎస్వి రంగారావు గారు, కమల్ హాసన్ గారు, తర్వాత సూపర్ స్టార్ కృష్ణ గారు, ఇట్లా ఒక 4 ఐ ఆల్వేస్ బిలీవ్ లాంగివిటీ ఎప్పుడు ఆర్టిస్ట్కి వస్తుందంటే టైప్ కాస్ట్ అవుతాం మనం. నేను నా వేషాలు, ఇది నేను ఒక కామెడీ యాక్టర్, లేకపోతే నేను ఒక విలన్, నేను ఒక ఇదని. నేను లైఫ్లో నేను అనుకుంది ఏంటంటే నేను టైప్ కాస్ట్ అవ్వకూడదు, ఎప్పుడు కూడా డిఫరెంట్ రోల్స్ చేయాలి. ఆ అవకాశం నాకు భగవంతుడు కల్పించాడు, నా డైరెక్టర్స్ కల్పించారు, ప్రొడ్యూసర్స్ కల్పించారు. దాన్ని సద్వినియోగం చేసుకున్నాను. ఐఎమ్ మెథడ్ యాక్టర్ బేసిక్గా. సో యాక్టింగ్ అంటూ నాకు ప్రత్యేకంగా ఏమి ఉండదు. ఆ క్యారెక్టర్ ఏంటంటే ఆ క్యారెక్టర్ని ప్రవర్తిస్తా, ఎంత మీటర్ ఉండాలో అంతే చేస్తా. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి.